మా 2-3 రోజుల నుంచి తలనొప్పి, నడుము నొప్పి. ఏ హాస్పిటల్ లో బాగా చూస్తారు ఈ టైంలో? అప్పులా బాగలేదు. ఏ హాస్పిటల్ లో పోతే బాగుంటది? ఈ టైంలో హాస్పిటల్ ఉంటుందా లేదా? తిరుపతికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఒక కోటూరులోనే గల్లా హాస్పిటల్ అయితే ఉంది. ఎంత ఎమర్జెన్సీ అయినా ఎంత లేట్ అయినా మనకి ట్రీట్మెంట్ అయితే చేస్తాడు. అవునండి, ఇప్పుడు మన రైల్వే కోటలో మన గల్లా హాస్పిటల్ వాళ్ళు మనకు చాలా మంచి ఆధునిక వైద్యంతో వచ్చేసారు. మనకు ఏం ఎమర్జెన్సీ ఉన్నా ఎంత అర్జెంట్ అయినా మనం తిరుపతికి వెళ్లాల్సిన అవసరమే లేకుండా ఇప్పుడు మన కోడూరులోనే మన గల్లా హాస్పిటల్ వాళ్ళు హైలీ క్వాలిటీ ట్రీట్మెంట్ తో మనకు అయితే ట్రీట్మెంట్ చేస్తారు. మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా మీరు చెప్పే ప్రతి మాట చాలా జాగ్రత్తగా విని మీకు ఎలాంటి ట్రీట్మెంట్ బాగుంటుందో ఆలోచించుకొని మరీ ట్రీట్మెంట్ చేస్తున్నాడు. మార్నింగ్ నైట్ తేడా లేకుండా 24/7 గల్లా హాస్పిటల్ వాళ్ళు మన కోసం రెడీగా ఉన్నారు. మనం ల్యాబ్ రిపోర్ట్స్ కోసం బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మన గల్లా హాస్పిటల్ హైలీ అడ్వాన్స్డ్ మెషిన్స్ అయితే తీసుకొచ్చాడు. విత్ ఇన్ 1 hours లోనే మన రిపోర్ట్స్ అన్ని రెడీ చేసి మనకైతే ఇస్తాడు. ఇంత లేట్ అయినా సరే డాక్టర్స్ ఉండి మా అత్తకు చాలా బాగా కేర్ తీసుకొని ట్రీట్మెంట్ అయితే చేశారు. స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్ సుకన్య మేడం, ఎందుకంటే ఇంత లేట్ అయినా సరే మా కోసం ఉండి ట్రీట్మెంట్ అయితే చేశాడు. ఇంకా మేడం అయితే MBBS MD చేశాడు. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ స్పెషలిస్ట్. మీకు ఎంత ఎమర్జెన్సీ ఉన్నా మేడం అయితే చూస్తారు. అలాగే ఇక్కడైతే ఫిజియోథెరపీ కూడా ఉంది. హైలీ అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ తో మనకి ట్రీట్మెంట్ చేస్తారు. బడ్జెట్ గురించి భయపడాల్సిన పని లేదు. తక్కువ బడ్జెట్ లోనే మన ట్రీట్మెంట్ అయితే చేస్తున్నాడు. ఇంకా అడ్రస్ అయితే మన MG రోడ్ యాక్సిస్ బ్యాంక్ ఆపోజిట్ ఉంటుంది గల్లా హాస్పిటల్. మీకు ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కూడా మన గల్లా హాస్పిటల్ అయితే రెడీగా ఉంటుంది. తప్పకుండా వచ్చేయండి.